మాటలు మాది మంచిర్యాల జిల్లా. నేను ఎస్ఐగా నా పేరు విజయ్ కుమార్. నేను సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్లో ఎస్ఐగా చేసినాను. తర్వాత నాకు అన్నయ్యాడు, మా అన్న ద్వారా ఇళ్ళకు నేను రావడం జరిగింది. ఇది నేను ఉన్నందుకు ఈ కంపెనీ పెట్టకుండా నేను సేవ చేయాలనుకుంటున్నాను. కనకరాజు లేదు సార్, కనకరాజు రమ్మని కనకరాజు నాగరాజు నాగరాజు సార్ నాగరాజు సార్ రాని సినిమా యాక్టరు ప్లస్ రచయిత సార్ రచయితలు కూడా ఈ రానులకు పైలట్ ఒకడే. నా పేరు ఎల్లయ్య కాడే. నేను డిస్ట్రిక్ట్ బిఫోర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీగా పనిచేసి డ్యూటీ చేసిన. 2017లో దిగిన. అప్పుడు గురువు గారు అప్పుడే ఇంట్లో చేరి నాకు తెలియదు. దీని గురించి చెప్తే నేను గురువు గారితోనే కనెక్ట్ అవుతుందని తెలియదు. దీంట్లో మా కుమార్ సార్ గారు నాకు బలవంతం ఒక 4 నెలలు చెప్తే నేను రాలేదు. కానీ పైసలు కట్టి మునిగిపోయినా కనుక అప్పుడు ఇదే కావచ్చు అని ఈగోతో నేను రాలేకపోయినా. బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు సార్. గురువు గారి మీటింగ్ ఉండే ఈ డిఎన్సీలో తీసుకొచ్చి కూర్చోబెట్టినాక ఈ మాటలన్నీ ఉన్నా వాళ్ళు మా రసిత మేడం ఇప్పుడు చెట్టు వెళ్ళింది ఊడ దిగినాయి మొత్తం టోటల్ కంప్లీట్ మంచిర్యాల ఏరియాలో. దీంట్లో మంచి మంచి క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్లు ఉన్నాయి. దీంట్లో వాడుతున్నా, నేను వాడి నాకు జర కాళ్ళ నొప్పులు ఉండే, అవి తక్కువైనాయి. దీంట్లో మా బామ్మకి ఏమైందంటే పేరెంట్స్ వచ్చినాయి. 100% ఒక 2 నెలలు ఈ ఫుడ్స్ వాడితే కంప్లైంట్ నయమైంది. 2 చేసుకుంటుండే. ఇప్పుడు దీనిలో అవసరం లేదు. ఇది ఏమన్నా పేరు ఉంటే పేరు లేదు, మాత్రం మంచుకున్నాను సార్. ఇప్పుడు మనిషి ఎట్లా అంటే అంతలేదు. అర్థమైనా హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు అందుకే బాడీ వాడుతున్నా కనుక వాడటం ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాడచ్చు. ఇలా అయ్యో నాకు మోకాళ్ళు ఉన్నాయో ఎప్పుడు అనుకోవద్దు. కంపల్సరీ తగ్గుతుంది. ఇప్పుడు మీ టీం వస్తుంది నాకు, ఇక ముందు చూసుకోపోతాం అంతే. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. నా పేరు పొట్టాల నాగరాజు. మరి మంచిర్యాల డిస్ట్రిక్ట్ జైపూర్ మండలం. వాస్తవానికి నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను పంటి నొప్పి ఉన్నది. చాలాసార్లు ఇక్కడ కుమార్ సార్ గారికి చెప్తే నాకు వాస్తవం టైం దొరికేది కాదు. ఇప్పుడు వెళ్ళేసారు ఉండి తర్వాత కలిగిపోయానంటే సంగతి పంటి నొప్పి అన్న వరే సరే వాడిన వాస్తవం చాలా. నేను ఒక చాలా ఎంబీబీఎస్ ఎంబీ డాక్టర్ అన్న కోర్సు వాడి తగ్గదు వాస్తవం. మీరు ఇక్కడ చెప్పేటి అన్ని పచ్చింది చాలు. ఏంటో ఏ ఒక్కటి కూడా అబద్ధంగా వాస్తవానికి సరే అని చెప్పి నేను తీసుకుపోయి వాడిన తర్వాత నాకు ఒక 1 అవర్లోనే తేడా కనబడుతుంది. 1 గంటలు తేడా కనబడిన తర్వాత ఒక 15 రోజులు వాడిన తర్వాత అరే ఏదో బాగుంది చేస్తే బాగుంది అని చెప్పి రావడం జరిగింది సార్. ఖచ్చితంగా ఇది చేస్తాం. నేను ముఖ్యంగా పొలిటికల్ అని వాస్తవానికి నేను అప్పటి నుండి అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నా. ఇది కంప్లీట్గా ఏ పొలిటికల్ కూడా ఈ రకమైనటువంటి పబ్లిక్ రారు. ఈ రకమైనటువంటి కార్యకర్తలు రారు, నాయకులు రారు. ఇక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు, ఎవరికి ఛార్జీలు పెట్టేది లేదు, ఎవరికి వాటర్ తాగిపించేది లేదు. ఈ రకంగా ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని, ఎవరి ఇంటికి వాళ్ళు పెట్టుకొని, ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చున్నారంటే ఇందులో మామూలు కెపాసిటీ లేదు. ఈ వెస్టేజ్ అంటే మామూలు విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ, ఆంధ్ర కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పొలిటికల్ కూడా ఇంత సక్సెస్ కావు. ఇక ముందు ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే నేను ఏమనుకున్నా, కానీ సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పవర్ తెలుస్తుంది సార్. మీరు సామాన్యులు కాదు, ఈ భారతదేశంలోనే కాదు
నేషనల్ ఇంటర్నేషనల్ కూడా వాస్తవానికి వెళ్తారు సార్. మేము కూడా వాస్తవానికి ఒక 3-4 దేశాలు అలా దోస్తులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తారు సార్. మేము ఒక 1 వీక్ అయితే చేరి ఒక 40 మంది చేర్పించాం సార్. థ్యాంక్ యూ. 1 వీక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.